కుక్క మనకు విశ్వాసమైన జంతువే కావచ్చు, కానీ పొరపాటునో ప్రమాదవశాత్తుగానో దాని కాటుకు గురైతే మాత్రం అది రేబిస్ వ్యాధి రూపంలో మన పాలిట మృత్యుపాశంగా మారుతుంది. కుక్క కాట్లకు గురై ప్రతి ఏటా ఎన్నో వేల మంది రేబిస్ రక్కసికి చిక్కుతున్నారు. ఈ నేపథ్యంలో కుక్క కాటు మూలంగా రేబిస్ ఎలా వ్యాపిస్తుందో, రేబిస్ వ్యాధికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రేబీస్ అంటే ఏంటి? రేబీస్ అనేది జంతువుల నుంచి ఆ జంతువుల యొక్క లాలాజలం ద్వారా మనుషులకి వ్యాపించేటువంటి ఒక వైరల్ వ్యాధి. కామన్గా ఇది కుక్కలు కరవటం వల్ల వచ్చేటువంటి వ్యాధిగా మనం గుర్తిస్తున్నాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే కుక్కలే కాకుండా పిల్లులు, కోతులు, అడవి మృగాలైనటువంటి నక్కలు, వుల్ఫ్స్ ఇటువంటివి కానీ, బ్యాట్స్ గబ్బిలాల వంటి పక్షులు కానీ, చింపాంజీస్ లేదా ఒరంగుటాన్స్ లాంటి కోతి జాతికి చెందిన, వానర జాతికి చెందిన జంతువులన్నిటి ద్వారా కూడా అవి ఈ వైల్డ్ యానిమల్స్ కొరకటం ద్వారా కానీ, లేదా వాటి యొక్క లాలాజలం మనకి ఎక్కడైతే మనకి దెబ్బలు ఉన్నాయో దానికి తగలటం ద్వారా కానీ ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తూ ఉంటుంది. దీన్ని జూనోటిక్ డిసీజ్ అంటారంటే జంతువుల నుంచి మనిషికి వచ్చేటువంటి వ్యాధి. రేబీస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కుక్క లేదా ఒక జంతువు, పిల్లి లాంటి జంతువు కానివ్వండి, కోతి లాంటి జంతువు కానివ్వండి, కరవటం వలన రేబీస్ వ్యాధి వస్తే కనుక వాళ్ళకు వచ్చేటువంటి లక్షణాలు ప్రాథమికంగా అంటే చెప్పుకోదగ్గ లక్షణాలంటే హైడ్రోఫోబియా అంటాం. అంటే నీరు యొక్క శబ్దం విన్నా కూడా తీవ్రమైనటువంటి నొప్పి, వేదన కూడుకున్నటువంటి బాధ కలుగుతుంటుంది గొంతులో. అటువంటి సిమ్టమ్స్ కలుగుతుంటాయి. అలానే కాకుండా లేట్ స్టేజెస్లో వెళ్ళినప్పుడు ఫిట్స్ లాగా వచ్చి మనిషి కోమాలోకి, అన్కాన్షియస్ స్టేట్లోకి మాటిమాటికి ఫిట్స్లోకి వెళ్తుండటము, నీళ్లు తాగలేకపోవటము, భోజనం చేయలేకపోవటము, గొంతులో సివియర్ స్పాజమ్స్ వస్తుండటము, ఇది ఈ వ్యాధి కూడుకున్న లక్షణాలతో ఉంటాయి. రేబీస్ వ్యాధికి చికిత్స ఎలా ఉంటుంది? ఓన్లీ సపోర్టివ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. కామన్గా కొత్తగా వచ్చినటువంటి ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళకి మత్తు మందు ఇచ్చి వెంటిలేటర్ మీద పెట్టి శ్వాస ఆర్టిఫిషియల్గా తీసుకోవటము, ఫీడింగ్ ఆర్టిఫిషియల్గా జరపటము, అలా కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు సపోర్ట్ చేయటము జరుగుతుంటుంది. ప్రస్తుతం పాటిస్తున్నటువంటి ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు కేవలం 5 ఇంజెక్షన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆ 5 ఇంజెక్షన్స్ కూడా WHO మనకి డిఫరెంట్ టైప్స్లో చెప్పింది. అంటే ఇంట్రాడర్మల్గా ఇచ్చి ఒకే ఇంజెక్షన్ తోటి 5 సార్లు తీసుకొని కూడా మనం దాన్ని అంటే కాస్ట్ తగ్గించడానికి కూడా వచ్చినటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి మనకి. సో ఇవి మనకు తెలియాల్సినటువంటి విషయాలు. అయితే ఈ వ్యాక్సిన్ని ఎవరు తీసుకోవాలి? ఎవరైతే జంతువులతో వర్క్ చేస్తుంటారో, వెటర్నరీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా ఇప్పుడు కుక్కల్ని చూసుకునే వాళ్ళు కానివ్వండి, ఇంట్లో కుక్కలు ఉన్న వాళ్ళు కానివ్వండి, తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి వ్యాక్సిన్స్ ఇవి. అలానే ఒకసారి ఒక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే నెక్స్ట్ టైం వాళ్ళు బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వస్తే వాళ్ళు అదే వ్యాక్సిన్ని రిపీట్ చేయకూడదు. అంటే ఇంతకుముందు చికెంబ్రియా తీసుకుంటే ఈసారి సెల్ కల్చర్తో వచ్చినటువంటి వ్యాక్సిన్ తీసుకోవాలి. అంటే వ్యాక్సిన్ని మార్చి రెండో తరహాకి చెందినటువంటి వ్యాక్సిన్ తీసుకోవాలి. అదే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మళ్ళీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్కి గురి కావడం అనేది జరుగుతుంటుంది. రేబీస్ వ్యాధి ఎందుకు ప్రమాదకరం? సాధారణంగా రేబీస్ వచ్చిన వ్యక్తికి మరణ శాతం అనేది, మార్టాలిటీ రేట్ అనేది చాలా హైగా ఉంటుంది. కుక్క ఎక్కడ కరిచింది అనే ప్రమాదాన్ని బట్టి దానికి ఒక రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేయడం జరుగుతుంది. అంటే క్లాస్ 1 బైట్స్ నుంచి క్లాస్ 4 బైట్స్ వరకు ఉంటాయి. మెదడుకి ఎంత దగ్గరగా కుక్క కొరికితే అంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చేతుల్లో కానివ్వండి, మెడలో కానివ్వండి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదే కాళ్ళకి, తొడలకి తక్కువగా ఉంటుంది. కుక్క కొరకటం వలన స్కిన్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోయి, అంటే రక్త ప్రవాహం అనేది జరిగి, లేదా కండ మనకు కనపడుతుంటే మజిల్, సాఫ్ట్ టిష్యూ బయటకు వస్తుంటే అది హయ్యర్ క్లాస్ ఆఫ్ ఇంజరీ అవుతుంది. వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి యాక్టివ్ ప్లస్ ప్యాసివ్ ఇమ్యునైజేషన్స్ 2 ఇవ్వడం జరుగుతుంటాయి. టీకాతో రేబీస్ నుంచి రక్షణ లభిస్తుందా? ముఖ్యంగా మనకి 2 రకాలైనటువంటి వ్యాక్సిన్స్, అంటే చికెంబ్రియో వ్యాక్సిన్స్, అలానే విరోరాప్ అంటే సెల్ కల్చర్, టిష్యూ కల్చర్ ద్వారా వచ్చినటువంటి వ్యాక్సిన్స్ మనకి తరచూ కనపడుతున్నాయి. సో ఈ 2 వ్యాక్సిన్స్ మనకి ఈజీగా అవైలబుల్ ఉండటం వలన వీటిని ఎక్కువగా వాడటం జరుగుతుంది. ప్లస్ వీటికి సేఫ్టీ ప్రొఫైల్ చాలా బెటర్గా ఉంటుంది. హ్యూమన్ రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ అని, అంటే ఆ వైరస్ని కొన్ని జంతువుల్లోకి ప్రవేశపెట్టి వాటిలో యాంటీబాడీస్ డెవలప్ చేసి
వాటిలో యాంటీబాడీస్ డెవలప్ అయినటువంటి ఆ రక్తాన్ని తీసి పేషెంట్స్కి ఇవ్వడం అనేది రెండో ప్రక్రియ. హ్యూమన్ రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ అంటారు. దీన్ని ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటారు. ఎప్పుడైతే ఒక డేంజరస్ బైట్ ఉందో, ఒక క్లాస్ 3 లేదా క్లాస్ 4 చెందినటువంటి బైట్ ఉందో, అంటే ఆ వ్యక్తి ఒక కుక్క బారిన కానీ లేదా ఏదైనా జంతువు బారిన పడి అది కొరికిదన దాని వలన రేబీస్ వచ్చే భయం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ప్రక్రియ హ్యూమన్ రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్, ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటారు. సగం డోస్ దీన్ని కరిచిన చోట ఇవ్వటము, సగం హాఫ్ ద డోస్ని, మిగతా హాఫ్ని మనం మామూలుగా తుంటికి ఇంజెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. వ్యాక్సిన్స్ గురించి మనకు తెలియాల్సిన ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వ్యాక్సినేషన్ అనేది కోల్డ్ చైన్ చాలా ఇంపార్టెంట్. ఆ మెడికల్ షాప్ కానివ్వండి, సంబంధిత ప్రదేశం కానివ్వండి, ఒక కోల్డ్ చైన్ రికార్డ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయాలంటే ఎప్పుడు కూడా ఆ వ్యాక్సిన్ యొక్క టెంపరేచర్ నిర్ధారితమైన ఆ 2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్లోనే ఉండాలి. ఇవన్నీ లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ కనుక, ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు పోయి వాళ్ళకి బ్యాకప్ లేకుండా ఫ్రిడ్జ్లో అలానే పడి ఉంటే ఆ వ్యాక్సిన్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోతుంది. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు అది ఎఫెక్టివ్గా ఉండడానికి జంతువులకి ప్లస్ మనుషులకి అవి ప్రాపర్ టెంపరేచర్లో మెయింటైన్ అయ్యాయా లేదా, ఆ కోల్డ్ చైన్ రికార్డ్ ఉందా లేదా అని నిర్ధారించి చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రేబీస్ వ్యాధిపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? ఎప్పుడైతే ఒక వ్యక్తి కుక్క చేత కరవబడ్డారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన విషయాలు ఏంటి అంటే, నెంబర్ 1 ఆ ఏరియాని పరిశుద్ధమైన నీటితోటి థరోగా క్లీన్ చేయటం, 5-10 నిమిషాల పాటు పూర్తిగా కడగటం. రెండవది యాంటీ వైరల్ ప్రాపర్టీ కలిగినటువంటి సొల్యూషన్స్ ద్వారా, అంటే బిటడిన్ కానీ క్వాటర్నరీ అమోనియం కంపౌండ్స్ ఉన్నటువంటి క్లోర్హెక్సిడిన్ లాంటి కంపౌండ్స్తో కానీ దాన్ని శుద్ధి చేయటం. అంతేగాని మామూలుగా దొరికేటువంటి డెటాల్ ఇలాంటి యాంటీసెప్టిక్స్ తోటి వైరస్ చావటం అనేది జరగదు. కరిచిన చోట 5-10 నిమిషాల పాటు రన్నింగ్ వాటర్, ట్యాప్ వాటర్ తోటి దాన్ని పరిశుద్ధంగా క్లీన్ చేసి, ఆ తర్వాత వైరస్ని చంపే గుణమున్నటువంటి కెమికల్ తోటి దాన్ని అప్లై చేసి నెక్స్ట్ స్టెప్గా డాక్టర్కి వెళ్ళి చూపించుకోవడం అనేది మనం చేయగలిగినటువంటి మొదటి ప్రక్రియ. ఒక చిన్న చిట్కా మీకోసం. ఆకలి మందంతో బాధపడుతున్నప్పుడు మిరియాల పొడిలో కాస్త నెయ్యిని కలిపి అన్నం మొదటి ముద్దతో తినడాన్ని అలవాటు చేసుకోండి. ఆకలి చక్కగా ఉంటుంది.